గత 5 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో లడ్డూ కల్తీ వ్యవహారం అటు రాజకీయ నేతలను, సినీ సెలబ్రిటీలను సైతం కుదిపేస్తుంది. ముఖ్యంగా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం పైన ఆరోపణలు చేశారో అప్పటి నుంచి ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఎంతో మంది వైసీపీ నేతలు ఈ విషయాలను ఖండించినా మరికొంతమంది కూడా యూట్యూబ్ లో ప్రభుత్వాన్ని సైతం పలు రకాల ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా చంద్రబాబు, లోకేష్ పైన ఫైర్ అయ్యారు. కల్తీ లడ్డు వ్యవహారం పైన సీఎం చంద్రబాబుపై కొడాలి నాని ఇలా ఫైర్ అవుతూ నెయ్యి టెస్టింగ్ అయ్యాక తిరుమల కొండపైన కూడా ఏ ట్యాంకర్ అయినా వెళ్తుంది అంటూ తెలిపారు. ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఇందులో ఎక్కడా మార్పు ఉండదని, నెయ్యి టెస్టింగ్ ఒకవేళ ఫెయిల్ అయితే ఖచ్చితంగా వెనక్కి పంపిస్తామని, అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. వెంకటేశ్వర స్వామి విశిష్టతను కేవలం చంద్రబాబు, అతని కుమారుడు లోకేష్ దెబ్బతీసేందుకే ఇలా కుట్ర పన్నుతున్నారనే విధంగా మాట్లాడారు. వెంకటేశ్వర స్వామిని రాజకీయాల కోసం దురుద్దేశంగా వాడకూడదని, ఏ ల్యాబ్ లో కూడా పశువుల కొవ్వు కలిసినట్లుగా రిపోర్ట్ ఇవ్వలేదని, అన్నం తినేవాడు ఎవడూ కూడా దేవుడి విశిష్టతను రాజకీయాలకు ఉపయోగించడు అంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు వెంకటేశ్వర స్వామి భక్తుడు అయితే తన జీవితంలో ఒకసారైనా గుండు కొట్టించుకున్నారా, లేకపోతే లోకేష్ కొట్టించుకున్నారా అంటూ ఫైర్ అయ్యారు. ఈ తిరుపతి లడ్డూ వ్యవహారం పైన షిఫ్ట్ కాదు, సిబిఐ విచారణ చేయాలి అంటూ, లేకపోతే సుప్రీంకోర్టు న్యాయమూర్తి విచారణలు జరిపించాలి అంటూ తెలిపారు. చంద్రబాబు మా మక్కేలు విరగొట్టడం కాదు, దళితులపైన దాడి చేసిన రఘురామకృష్ణంరాజు, పంతం నానాజీల వారి యొక్క మక్కేలు విరగొట్టండి అంటూ తెలిపారు. చంద్రబాబు కుటుంబాన్ని అయినా దేవుణ్ణి అయినా సరే రాజకీయం కోసమే వాడుకుంటారని హెచ్చరించారు. జగన్ ను రాజకీయంగా దెబ్బ కొట్టాలంటే డైరెక్ట్ గా రా, వాటికి మేము సిద్ధంగానే ఉన్నాం. కానీ ఇలా దేవుడి పేరుతో, మతాల పేరుతో కూటమి ప్రభుత్వం పెద్ద కుట్ర చేస్తుంది అంటూ ఫైర్ అయ్యారు. మరి కొడాలి నానిని సీఎం చంద్రబాబు ఇబ్బందులు పెడతారా, లేకపోతే ఇప్పటికే చాలా మంది నేతలు, యూట్యూబర్స్ అడిగిన ప్రశ్నలతో ఏపీ సీఎంకు చిక్కులు ఎదురవుతాయో అనే విషయం తెలియాల్సి ఉంది.